నమస్కారం. నా పేరు వెంకట్రాయలు, జనసేన తిరుపతి రూరల్ మండలాధ్యక్షుడిని. ముందుగా ఈరోజు ఈ దసరా సందర్భంగా, అదేవిధంగా గాంధీ జయంతి సందర్భంగా ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం పెట్టినందుకు సెక్రటరీ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గాంధీ జయంతి అంటేనే గ్రామ స్వరాజ్యం. ఈరోజు ఇంత హెల్తీగా డిస్కషన్ నడుస్తుంది. చాలా మంచి తరుణం, చాలా మంచి శుభతరం. అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి సీనియర్లు, ఎంపీటీసీ సభ్యులు శివశంకర్ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్లు చంద్రన్న గారికి, ముని గారికి, టీడీపీ గ్రామాధ్యక్షుడు కిషోర్ గారికి, అదేవిధంగా మిగతా టీడీపీ నాయకులకి, స్టాఫ్కి, గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గ్రామ సభ అంటే ఒక మినీ పార్లమెంట్. పార్లమెంట్లో ఏ విధంగా చర్చ జరుగుతుందో, అసలు మన ఫండ్స్ ఏమవుతున్నాయి, మన ఊరి సమస్యలు ఏంటి, ఎటుపోతుంది ఊరు అని తెలుసుకునేదానికి ప్రధానమైన వేదిక ఏదైనా ఉందంటే అది గ్రామ సభ. ఇటువంటి గ్రామ సభని తిరుచానూరులో రెగ్యులర్ గా జరుపుతున్నారు, కానీ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉందనేది నా అవగాహన. నెక్స్ట్ టైం ఒకటే రిక్వెస్ట్ మనీ సార్, పబ్లిక్ కి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి, ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు, పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఎప్పుడైతే పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతారో అప్పుడే ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ స్టాఫ్ కావచ్చు, ఎవరన్నా సరే పబ్లిక్ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే దానికి నిజమైన సార్థకత జరుగుతుంది. మన గ్రామ సమస్యలు ఖచ్చితంగా ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారు. ఇది అద్భుతం. నిజంగా ప్రశ్నించడం మొదలైంది, ఖచ్చితంగా జరగాల. అదేవిధంగా నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు చేసిన అద్భుతమైన కార్యక్రమాలు ఏదంటే స్వర్ణ పంచాయతీ. ఇందాక ఆల్రెడీ మనీ సార్ చెప్పారు, ప్రతిదీ ఆన్లైన్ అయింది. ఇంతకుముందు మనం డబ్బులు ఇచ్చాం, మన ఇంటి పన్ను లేకపోతే కుళాయి పన్ను, ఇంకో పన్ను మనం కట్టామంటే పేపర్ మీద రాస్తారు. డబ్బులు హార్డ్ క్యాష్ ఎక్కడ ఉంటుందో, ఎటుపోతుందో, దాంతో పారదర్శకత చాలా తక్కువ. ఆన్లైన్ పోర్టల్, వెబ్సైట్ స్వర్ణ పంచాయతీ మొదలైంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఫోన్ పేలు ఉన్నాయి. ఈవెన్ చిన్న ఫోటోలు కూడా గూగుల్ పేలు, ఫోన్ పేలు వాడుతున్నారు. మనందరం కూడా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. జనాలకు చెప్పాలి, అరే బాబు స్వర్ణ పంచాయతీ స్టార్ట్ అయింది, మనం ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్ చేద్దాం. ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఏమవుతుంది, డబ్బులంతా నేరుగా వేరే వాళ్ళ జోబులో, ఇంకో జోబులో పోకుండా గవర్నమెంట్ ఫండ్స్ లోకి వెళ్తుంది. మనం డెవలప్ చేసుకోవచ్చు, మన ఊరిని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ రోజు చంద్రన్న అడిగారు, చాలా అద్భుతంగా అడిగారు, సమస్యలు ఏమి ఉన్నాయని. ఖచ్చితంగా మీరు ఆన్ రికార్డ్ మీరు పేపర్ ఇవ్వండి, మీరు గవర్నమెంట్ గురించి మాట్లాడరు కాబట్టి మేము ఖచ్చితంగా స్పందిస్తాము. అదేవిధంగా ఇలాంటి గ్రామ సభలకి గౌరవ సర్పంచ్ గారు కూడా వచ్చి హాజరయ్యి మా గోడు కూడా విని, ఎందుకంటే చెక్ పవర్ ఆయన దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పార్టీలకు అతీతం అన్నా, మనం అమ్మవారి పాదాల చెంత ఉన్నాం. అమ్మవారి పాదాల చెంత మనం ఎంత అద్భుతంగా మేజర్ పంచాయతీ, స్టేట్ లోనే హైయెస్ట్ రెవెన్యూ పంచాయతీ ఉంటే తిరుచానూరు, దీన్ని అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చు మనందరం. ఖచ్చితంగా నా రిక్వెస్ట్ అన్న, ఒకసారి అన్న కూడా చెప్పండి, నెక్స్ట్ గ్రామ సభకు వస్తే ఉండి చర్చలు చేసుకుని గ్రామాన్ని ఎటు ముందుకు తీసుకెళ్తాను నేను ఖచ్చితంగా దీన్ని చేసుకున్నాను. ఇంకోటి మనీ సార్, ఆయన మా ఊరికి వచ్చి ఇప్పుడు 3 months అయింది సార్. 3 months అయింది. నేను ఒకటే చెప్తున్నా, ఆయన నిస్వార్థంగా ఎంతో కష్టపడుతున్నారు. శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు శానిటైజేషన్ మన ఊర్లో అధ్వానంగా ఉండింది. ఆయన వచ్చిన తర్వాత చాలా వరకు శానిటైజేషన్ క్లియర్ అయింది. నేను కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను, మళ్ళీ సార్ అసలు రిక్వెస్ట్ చేశాను, సార్ శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అమ్మవారి పాదాలు చెందుతున్నాము, రోజుకి కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వాళ్ళు వస్తే తిరుచానూరు అద్భుతంగా ఉన్న మెచ్చుకోవాలి. మెచ్చుకునే విధంగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, మన బాధ్యత కూడా ఇది. మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు. మనం ఖచ్చితంగా మనం ఎంత బాధ్యతగా ఉంటే మన ఊరు అంత బాగుంటుంది, మన ఊరు గొప్ప పేరు వస్తుంది తిరుచానూరుకి. ఖచ్చితంగా మనీ సార్ ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సార్ శానిటైజేషన్ మీరు చాలా దృష్టి పెడుతున్నారు, దాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఈ స్వర్ణ పంచాయతీని కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, అదేవిధంగా ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ చెప్తున్నాను. నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ ఆఫీస్ లో జనమన అనే కార్యక్రమంలో నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను. అదేంటంటే స్మార్ట్ డ్రైనేజెస్ ఏంటంటే, ఒక 100 మీటర్ల డ్రైనేజ్ వేయాలంటే దాదాపు 3,60,000 ఖర్చు అయ్యే చోట ఇప్పుడు స్మార్ట్ డ్రైనేజెస్ అని మల్టీ లెవెల్లో ముందు ఇసుకేసి, దాని తర్వాత ప్యాడింగ్ చేసి, దాని తర్వాత గొల్లేస్తారు. దీనివల్ల ఏంటంటే స్మార్ట్ డ్రైనేజ్, దానికి అయ్యే ఖర్చు కేవలం 96,000 మాత్రమే. ఈ స్మార్ట్ డ్రైనేజ్ ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది. ఆ పిఠాపురము ఆ చోట స్టార్ట్ అయినాయి. మన తిరుచానూరు మేజర్ పంచాయతీ కూడా ఇలాంటి స్మార్ట్ డ్రైనేజెస్ రావాలని, అది వచ్చిందంటే ముందుగా మనకి స్మెల్ ఉండదు, దాని తర్వాత దోమలు అస్సలు ఉండవు. ఇలాంటి స్మార్ట్ డ్రైనేజెస్ మన ఊరు కూడా రావాలి. మేజర్ పంచాయతీ మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, గవర్నమెంట్ కి ఎంత ట్యాక్సులు కడుతున్నాం, తిరుచానూరు నుంచి ఎంతో ట్యాక్సులు వెళ్తున్నాయి, కానీ మనకి ఎంత రిటర్న్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా బేరుజుగా వేసుకొని కూర్చొని ప్రజాప్రతినిధులు అందరూ పార్టీలకు అతీతంగా, పార్టీలు ఉంటాయి సార్ ఎలక్షన్ లో చూడు కొట్టుకుంటాం, కానీ ఎండ్ ఆఫ్ డే మన ఊరు బాగుపడాలి. ఊరు బాగుపడాలంటే అందరూ కలిసి ఉండాలి. అందరూ కలిసి
ఊరిని ముందుకు తీసుకెళ్ళాలి. నాకు ఒకటే రిక్వెస్ట్ సార్, ఇప్పుడు ఈ గ్రామ సభలు ఎలా జరుగుతుందో నెక్స్ట్ పబ్లిక్ కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ చేయండి. ప్రజాప్రతినిధుల దగ్గర రిప్రజెంటేషన్ తీసుకోండి. దాని మీద ఏం వర్కౌట్ చేయాలో చెప్పండి సార్. మేమేం కాంట్రిబ్యూట్ చేయాలో కూడా చెప్పండి. తప్పకుండా మీకు తోడుంటాము. అందరం కలిసి ఊరిని డెవలప్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.